విజయవాడలో ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చించారు. అందరి సహకారంతో 25 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేశామన్నారు పురంధేశ్వరి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసంతో పాలనను ప్రారంభించిందన్నారు. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం. అంతకు ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు, మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా విద్వేషం, ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. విధ్వంసంతో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తన పాలన ప్రారంభించింది. ప్రజావేదికని కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు. మేము